గత కొద్ది రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు. ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ ఇరిగేషన్ కెనాల్ పైన నిర్మించుకున్నటువంటి ఇల్లు కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా కూలిపోవడం జరిగింది. ప్రతి ఇంటిని పరిశీలించి ఎమ్మెల్యే మరియు చైర్పర్సన్ ఆదేశాల మేరకు బాధితులను మున్సిపల్ కార్యాలయంలోని పునరావాస కేంద్రానికి తరలించాలని, అలాగే వారికి భోజన సదుపాయం, ఇతరత్రా వసతులు కల్పించాలని మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ గారిని ఆదేశించారు. అనంతరం రంగంపల్లి రాజీవ్ రహదారి వద్ద దెబ్బతిన్నటువంటి కల్వర్టును పరిశీలించి వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పైపులను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఏఈ ఆదేశించారు. రానున్న 2 రోజులు అతి భారీ వర్షాలు ఉన్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లలో నివసించరాదని, అట్టి ఇండ్లు ఏవైనా ఉన్నచో మరియు ఇతరత్ర సమస్యలు ఉన్నచో 24 గంటల్లో మున్సిపల్ హెల్ప్ లైన్ నంబర్కు 6303127484 ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మా మున్సిపల్ సిబ్బంది మీకు అన్ని విధాలా అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది శంకర్, భూమేష్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మన దెబ్బతిన్నటువంటి ఈ యొక్క రంగంపల్లి మన కల్వర్టును పరిశీలించడం జరిగింది. రంగంపల్లి కల్వర్టు చిన్నగా ఉండడం వల్ల నీరు రోడ్లపైకి ఎక్కి మన కరీంనగర్ నుంచి పెద్దపల్లికి, పెద్దపల్లి నుంచి కరీంనగర్కు వెళ్ళే వాహనదారులకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ పైపులు తీసేసి వాటర్ పైన నిలవకుండా ఏ గారు ఇప్పుడే కాంట్రాక్టర్ని పిలిపించి ఆ పైపులు కూడా తీయించడం జరుగుతుంది. అదేవిధంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈరోజు శాంతినగర్ మన ఇరిగేషన్ కెనాల్ మీద నిర్మించుకున్నటువంటి ఇల్లు కూలిపోవడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఆ ఇంటి వాళ్ళకు కూడా పురపాలక సంఘం తరఫున చైర్మన్ గారి ఆదేశంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా వాళ్ళకు ఫుడ్ కూడా పంపించడం జరిగింది. దాంతోపాటు మా లేబర్లతోని ఇప్పటికిప్పుడు ఆ ఇల్లు కప్పుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు కానీ వాళ్ళకు సహకారం కూడా అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ నెక్స్ట్ వచ్చే 2 రోజులు కూడా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలందరూ అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దని, అదేవిధంగా ఇంటి చుట్టూ నీరు నిలవకుండా పెట్టకుండా చూసుకోవాలని, ఎవరిదైనా ఇల్లు కూలిపోయే స్థితిలో కానీ ఏదైనా గోడలు కూలిపోయేటట్టుంటే ముందే మున్సిపాలిటీకి సమాచారం అందించినట్లయితే మా జేసీబీతో వాటిని తొలగించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎలాంటి అత్యవసర ఉన్నప్పటికీ ఉంటే మా మున్సిపల్ నెంబర్ అయినటువంటి 6303127484 6303127484 నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మా సిబ్బంది ఇమీడియట్గా వస్తారు. అదేవిధంగా మున్సిపల్ తరఫున కూడా 2 DRF టీంలు అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ఎలాంటి స్టాగ్నేటెడ్ అయినా వాటిని తొలగించడానికి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ఇంటి చుట్టూ నీరు నిల్వకుండా, అదేవిధంగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ప్రతిరోజు మన పురపాలక సంఘ పరిధిలో ఉన్న ప్రజల్లో అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తున్న సిటీ కేబుల్కి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో జరిగింది మన గౌరవ మేనేజర్ గారికి కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇల్లు కూలిపోయే స్థితిలో ఉండి ఎలాంటి ఆధారం లేని వాళ్ళు ఉన్నట్లయితే మున్సిపల్ పాత ఆఫీస్లోనే వాళ్ళకు పునరావాస కేంద్రము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు ఫుడ్ కానీ అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మేనేజర్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది.